వరంగల్ నుంచి వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సర్కారు మారే రోజు దగ్గరలోనే ఉంది. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. థ్యాంక్ యూ. ఈ రోజుకు మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళొక్కసారి ఛాలెంజ్ చేస్తుంది. మీ దాడులకు భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీలాంటి మీ జేజమ్మల్ లాంటి వాళ్ళనే చూసిన దాన్ని నేను. మీ దాడులకు భయపడం మేము ప్రజల పక్షాన నిలబడతాం. మీరు ఎంత మా మీద దాడులు చేస్తారో అంత ఎక్కువగా అంత గట్టిగా మీ అవినీతి గురించి మీ అక్రమాల గురించి అన్నిసార్లు ఇంకా ఎక్కువగా మాట్లాడతాం. మళ్ళీ చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరే వాళ్ళం కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, నిజంగానే మేము చేసిన ఆరోపణల్లో ఏదైనా తప్పుంటే, మీకు దమ్ముంటే, మీకు జాయితీ ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టండి. మీ నియోజకవర్గంలోనే ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి. మీడియాను రమ్మనండి, ప్రతిపక్షాలను రమ్మనండి, మేము కూడా వస్తాం, మీరు రండి. మీ మీద వచ్చిన ఆరోపణలు ఏమిటో మీరు సంజాయిషి ఇచ్చుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు. మీ అవినీతి గురించి, మీ మీద వచ్చిన ఆరోపణల గురించి, మీ అక్రమాల గురించి మీరిచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే ప్రజలు ఎంతగా కష్టపడుతున్నారో వాటి గురించి మేము ప్రస్తావిస్తాం. మీకు దమ్ముంటే వాటి మీద సమాధానం చెప్పండి. అదేది చేత కాదు, కానీ అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా, పోలీసు వాళ్ళు అదుపులో ఉన్నారు కదా అని మా మీద దాడి చేయడం కాదు. మళ్ళొకసారి చెప్తున్నాం, మా జోలికి వచ్చారంటే మాత్రం మీ అవినీతి అక్రమాల గురించి ఇంకా గట్టిగా మాట్లాడతాం. పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. నిన్న దాడి జరిగింది. నిన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీద దాడి జరిగితే ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు. ఇంతవరకు ఏ యాక్షను తీసుకోలేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇది తగదు. కేసు కూడా బుక్ చేసుకోలేదు. ఇది తగదు. వెంటనే కేసు తీసుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ప్రజల పక్షాన నిలబడిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజల ఆదరణ మా మీద ఉంది. ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే ఈరోజు మీరు తట్టుకోలేకపోతున్నారు. సర్కారు మారే రోజు దగ్గరలోనే ఉంది. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. థ్యాంక్ యూ. అఖిల పక్షాన్ని ఎందుకు అలౌ చేయకూడదు? మంటలు రేగినప్పుడు అది మీరు మాక్ డ్రిల్ అని మీరు అంటున్నారు. అది నిజమే అయితే అఖిల పక్షాన్ని ఎందుకు సర్వేకి పర్మిట్ చేయటం లేదు? మీరు సర్వేకి పర్మిట్ చేయడం లేదు అంటేనే మీరు భుజాలు దడుముకుంటున్నట్టు కదా. అక్కడ ఏ